అతని పేరు ఆశ్చర్యకరుడు. ఏం పేరంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే అద్భుతాలు చేసేవాడు. ఆశ్చర్యము. బైబిల్లో ఆయన చూసి ఇదేమిటో అని ఆశ్చర్యపడ్డారంట. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం ఒక్క నిమిషం. లూకాసు వార్తలో ఉందన్నమాట. చూడమ్మా, లూకాసు వార్త 2వ అధ్యాయం చదవండి. 18వ వచనం. లూకా 2:18. మిక్కిలి గొర్రెల కాపరులు చెప్పిన సంగతులు విని ప్రజలు ఏమయ్యారంట? మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. అంతేనా? ఆశ్చర్యపడడం వేరు, మిక్కిలి ఆశ్చర్యం. మత్తయి సువార్తన లూకా 4 అది తర్వాత చెప్తాను. కాబట్టి ఆయన జన్మం గురించి విన్న వాళ్ళందరూ ప్రజలు ఏమయ్యారంట? మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. 2 చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయము. ఆయన దయగల మాటలకు జనులు 22వ వచనం. ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి. మార్కు వార్త 7వ అధ్యాయం ఒక మాట ఉంటుంది అక్కడ. మార్కు 7. మార్కు వార్త 7వ అధ్యాయం చదవండి. 37వ వచనం. అపరిమితముగా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అపరిమితముగా అపరిమితం అంటే ఇదేమిటి? చెవిటోడు వింటున్నాడు, మూగోడు మాట్లాడుతున్నాడు, చచ్చిన వారు లేస్తున్నారు. ఇదేమిటి? లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 16వ వచనం. 7:16. అందరూ భయక్రాంతులై ఏమయ్యారంటే భయక్రాంతులు. ఏమంట? ఇది ఎక్కడి మాట? ఏం మాట అండి ఇది? భయక్రాంతులంట. ప్రజలు భయపడిపోయారంట. ఇదేమిటి? నా చచ్చిపోయిన పాడగట్టుకొని తీసుకుపోతున్నారు. ఆన్ ద వే శ్మశానం దగ్గరకు వచ్చారు. పాడ మీదకి వెళ్ళినాడు బతుకుతాడా? పాడ మీదకి వెళ్ళాడు, మనుషులు మోసుకెళ్తున్నారు. ఇంకా అయిపోయి కొద్దిసేపు అయితే సమాధిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు వచ్చాడు ఆయన. వచ్చి పాడను ముట్టాడంట. పాడను ముడతానే వాళ్ళు దించారు. దించి చిన్నవాడ ముందు వాళ్ళ అమ్మని ఆదరిస్తాడు. అమ్మ ఏడవద్దు అన్నాడు. ఏమన్నాడు? అమ్మ కొడుకు చనిపోయాడు, తల్లి ఏడుస్తుంది లేదా? ఏడుస్తా అంటే అమ్మ ఏడవద్దని చెప్పి ఆమెను ఓదార్చి పాడని దించాడు. పాడ దించిన తర్వాత పాడ కిందకు ఆయన దించారు. చూడండి అన్నమాట. పాడను మోయిచిన్న వారు నిలిచిరి. 14వ వచనం. ప్రభు ఆమెను చూచి 13 ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయించిన వారు పాడను ముట్టాడంట. ఏం ముట్టాడంట? పాడను ముట్టి నిలిచారు. ఆయన చిన్నవాడ
లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించాడు. నిజంగా ఈ సంగతి చూసి జనులు ఏమయ్యారంట? భయక్రాంతులు. ఇంకో మాట యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం చదవండి. ఆ మాట ఇక్కడ లేదు. సరే, 44 వచ్చిన ఆ మాట భ్రాంతి ఉంది తెలుగు. సరే, కాబట్టి మనకి ఇక్కడ ఒక విషయం అర్థమవుతా ఉంది. యేసుప్రభు జన్మప్పుడు ప్రజలు ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డారు. ఆయన మాటలకు ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డారు. ఆయన జీవితానికి ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డారు. ఆయన మరణానికి కూడా ఆశ్చర్యం. చదవండి అన్నమాట. మనకు ఆయన చనిపోయినప్పుడు ఆ సమాధి చనిపోయిన స్థలంలో నిలబడిన మనుషులు, లూకా సువార్త చూడండి అన్నమాట. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి సంగతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడైనాడని చెప్పుకొని దేవుని మహిమపరచను. ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట? యేసుప్రభు శిలువలో వేలాడుతున్నాడు. కిందన్న మనుషులు అంటున్నారు ఈయన దేవుని కుమారుడని. శిలువ వేసినాక తెలుసుకున్నారు. ఆయన మరణించిన తర్వాత తెలుసుకొని ఈయన దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. ఎక్కడ? శిలువ మీద. ఆయన శిలువ మీద వేలాడుతుంటే కింద మేకులతో కొట్టిన వాళ్ళు దేవుని మహిమపరిచారంట, ఈయన దేవుని కుమారుడని. మనకి ఈ విషయాలన్నీ ఏం చూపిస్తున్నాయంటే యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు ఎవరు? ఆశ్చర్యకరుడు. మనము జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం. మీకు ఎంతమంది తెలుసో రేడియో జాన్ తెలుసా? రేడియో జాన్ అంటారు, జీ జాన్ అంటారు అంకుల్. ఆయన యూట్యూబ్లో ఆయన మెసేజ్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు, వినొచ్చు. ఆయన ఎరుషలేంకి వెళ్ళాడంట. ఎరుషలేంకి వెళ్ళి ఫస్ట్ టైం లైఫ్లో ఎరుషలేం వెళ్ళాడంట. భార్యతో కొంతమంది తీసుకొని వెళ్ళాడంట. వెళ్తే వాళ్ళు అన్నీ చూపిస్తున్నారంట. ఇదిగో ఇక్కడే యేసుప్రభు సమాధి పుట్టింది, ఇక్కడే యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది, ఇక్కడే యేసుప్రభు సముద్రంలో దోణ మీద ప్రయాణం చేసింది, ఇక్కడే యేసుప్రభు లాజర్ని తిరిగి లేపింది, అన్నీ చూపించారంట. ఇక ఆఖరికి శిలువ మీద గొలగొత చూపించారంట. ఇక్కడే యేసుప్రభు వారి శిలువలో వేలాడింది. సమాధి చూపించారంట. ఇక్కడే యేసుప్రభు వారు సమాధి చేయబడింది. అన్నీ చూసినాక ఈ జీజానికి ప్రశ్న వచ్చిందంట. గైడ్, ఆ చూపించే వాళ్ళని గైడ్ అంటారు. ఏమంటారు? గైడ్స్. అడిగాడంట. అన్నీ చూపించిన తర్వాత ఆయన చూపించేటోడు ఒక యూదుడంట. ఎవరు? అతను అంటే పైసల కోసం, అంటే డ్యూటీ కదా, ఆడ బ్రతకడానికి పైసలు ఏదో పని చేయాల అని చెప్పి పని చేస్తున్నాడు. అడిగాడంట. ఇవన్నీ చూపించిన తర్వాత జీజాన్ గారు, అవును బాబు ఇవన్నీ చూపిస్తున్నావు కదా, ఒక ప్రశ్న అడుగుతా చెప్తావారంట. చెప్పండి సార్ అంట ఇంగ్లీష్లో. నువ్వు యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నావు అన్నాడంట. చెప్పండి, యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నావంటే అబ్బాయి చెప్పాడంట, ఈజ్ ఏ జూ అన్నాడంట. ఆయన ఒక యూదుడు. ఇంకా ఏం చెప్పరాదా అంటే ఆయన ఒక మంచి మాస్టర్ బోధకుడు అన్నాడంట. ఇంకా ఏం చెప్పరాదంటే ఆయన ఒక క్రిస్టియన్ మతాన్ని స్థాపించాడనంట. సరే, ఇంకా ఏం చెప్పు అంటే ఆయన ఒక విప్లవకారుడు. ఎవరైనా అంటే ఒక రివైవల్ తీసుకొచ్చాడు కదా ఇజ్రాయెల్ దేశంలో, విప్లవకారుడు అని చెప్పాడు. మీరు చెప్పండి ఇప్పుడు ఆయన ఏమేం చెప్పాడు? ఆయన ఒక యూదుడు, ఒక బోధకుడు, ఒక మతాభిమాని, ఒక మత ఉద్ధారకుడు, ఒక విప్లవకారుడు. అవేనా యేసుప్రభు అంటే? అవేనా? ఇవేవి తెలుసుకోకపోయినా పర్లే, ఆయన గురించి నువ్వు ఒక సంగతి తెలుసుకోవాలి. ఏమిటి ఆ సంగతి అంటే ఆయన దేవుని కుమారుడు. చెప్పండి, ఆయన ఎవరంట? దేవుని కుమారుడు. ఇది గుయ్యి గుయ్యి అంటుంది బా, గుయ్యి గుయ్యి అంటుంది. ఇది
ఆయన ఎవరంట? దేవుని కుమారుడు. అయితే ఈ విషయం మనకు అప్పుడు జీజాన్ గారు చాలా బాధపడాడంట. వీడు పుట్టింది యెరూషలేములో, వీడు యేసుప్రభు కులంలోనే పుట్టాడు, యెరూషలేం అంతా తెలుసు, వీనికి అణువున తెలుసు. ఇప్పుడు గద్వాలు గల్లీ గల్లీ తెలుసు అనేది లేదు మీకు రాజన్న? గద్వాలు మొత్తం గల్లీ గల్లీ తెలుసు. ఇంత తెలిసి యెరూషలేం అంతా తెలిసి యేసుప్రభు గురించి చెప్పమంటే ఏమంటాడు? ఆయన ఒక బోధకుడు, విప్లవకాడు చెప్పాడు. నిజంగా చెప్పాల్సింది ఏంటి? ఆయన దేవుని కుమారుడు, లేదు ఆయన రక్షకుడు. ఏం చెప్పాలా? ఇంకా ఏం చెప్పాలి? ఆయన దేవుడే. ఆఖరికి అల్టిమేట్ ఏం చెప్పాలా? ఆయనే దేవుడు. ఆయన చెప్పట్లేదంట. మాకు అలా రాయబడలేదు మా గ్రంథములు అంటాడంట. అప్పుడు జీజాన్ గారికి చాలా బాధ అయిందంట. నిజంగా యేసుప్రభు గురించి నువ్వేం, బైబిల్కి యేసుప్రభుకు ఒక ప్రశ్న ఉంది, అందరూ చెప్పండి. మత్తయి సువార్తలో ఉందన్నమాట, 22వ అధ్యాయం, మాథ్యూ 22 చదవండి. 42వ వచనం, 41, 42 చదవండి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పి. యేసుప్రభుకు ప్రశ్న ఉంది, మీరు యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నారు? అందరు చెప్పండి. క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? మళ్ళీ ఒకసారి చెప్పండి. మీకేం ఓరప్పుడు మీ అందరికి పెన్ను పేపర్ ఇచ్చి యేసుప్రభును వ్యక్తిగతంగా మీకున్న రిలేషన్ రాయమంటే ఏం రాస్తారు? అబద్ధం రాయకూడదు. నీకు ఆయనకి ఏం జరిగిందో రాయమంటే ఏం రాస్తారు? మీ సొంత అనుభవం వేరుంటుంది కదా. నా అనుభవం వేరుంది, మీ అనుభవమే. నా అనుభవంలో ఒక రెండు నేను చాలా చెప్పగలను. నా జీవితం చేసిన, యేసుప్రభు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ చెప్తే మీరు భయపడతారు, టైం లేదు. కాబట్టి యేసుప్రభు నా జీవితంలో నాకేమై ఉన్నాడు, ఆయన గురించి నువ్వేమనుకుంటావు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేనంటాను ఆయన ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు అంటాను. చెప్పండి సింపుల్గా. నేను ఏమంటాను? ఆయన ఆశ్చర్యకరుడు. ఏమి ఆశ్చర్యాలు చేస్తాడు? 7 ఆశ్చర్యాలు చెప్తా, పలకండి అందరు చెప్పండి. ఆయన జన్మము ఆశ్చర్యము, చెప్పండి. 2, ఆయన జీవితము ఆశ్చర్యం. నేను మొదటి చెప్తే మీ చివరిని చెప్పాలా. ఆయన జన్మము, సిస్టర్స్ చెప్తాను, మీరు చెప్పట్ల. ఆయన జన్మము, ఆయన జీవితము, ఆయన మాటలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము, ఆయన రాకడ. అర్థమైంది? మళ్ళా 7 చెప్పాను, చెప్పగలరు? 7, 1, 2, 3 చెప్పండి. మాటలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆశ్చర్యం. ఆరోహణం అంటే వెళ్ళిపోవడం, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆరోహణము ఆశ్చర్యం. ఆయన రాకడ ఆశ్చర్యం. ఇంకా అదొక్కటి జరగలేదు. ఇవన్నీ పక్కన పెడతా. ఆయన నాలోకి వచ్చాడంటే నేను ఆశ్చర్యమేతా. వచ్చాడు లేదా? ఎంతమంది హృదయంలోకి వచ్చాడు ఆయన? అందరు చేయెత్తారు. పొద్దున ఎత్తారు కదా. ఇంతమంది నేను ఆ దత్తత తీసుకున్నారంటే అందరు చేయెత్తేశారు. మీకు అర్థమైందా? యేసుప్రభు ఎంతమందిని దత్తత, ఇంతమందిని తీసుకున్నా అయిపోవట్లే ఆయన అడాప్షన్. ఇప్పుడు గద్వాల్లోనే 12 చర్చిలు ఉన్నాయి. హైదరాబాద్లో 10,000 చర్చిలు ఉన్నాయి. 10,000 ఉన్నాయి హైదరాబాద్లో. హెబ్రోన్వే 500 ఉన్నాయి. ఒక్క హెబ్రోన్ ఫెలోషిప్వే హైదరాబాద్లో 500 చర్చిలు ఉన్నాయి. అన్ని డినామినేషన్, మెథడిస్ట్ వాళ్ళు ఒక 300, 400 ఉన్నాయి. అన్నీ కలిపితే 10,000 చర్చిలు ఉన్నాయి. ఎక్కడ? హైదరాబాద్. నిన్న రాత్రి నేను బస్సులో వచ్చేటప్పుడు బస్సులో బాబు చెప్తా ఉంటే, అవును సార్, కొన్ని పల్లెలకు పోతే మసీదులు ఉండవు, అవి ఉండవు, గుడి కొన్నిసార్లు దేవాలయాలు కూడా కనబడవు. చర్చి ఊరికి పోయి చర్చి ఉంది సార్ అంటాడు. ఏ పల్లెకి పోయి ఏముంది? చర్చి లేని
పల్లె ఉండట్లేదు సార్. ప్రజలు గుర్తుపడుతున్నారు, ప్రజలకు అర్థమే. నరేంద్ర మోడీ గారికి తెలిసిందంట, ఇంకొక 20 years కనుక ఈ క్రిస్టియానిటీని కంట్రోల్ చేయకపోతే 2040కి ఇండియాలో 40% క్రిస్టియన్స్ అవుతారంట. ఇప్పటికీ డైరెక్ట్ ఇండైరెక్ట్కి 20% క్రిస్టియన్స్ ఉన్నారంట. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 20% క్రిస్టియన్స్ ఉన్నారంట. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీని ఇట్లే వదిలేశామే అనుకో, 2040కి 40% క్రిస్టియానిటీ వస్తుందంట. అందుకే ఇప్పుడు జైళ్ళల్లో సువార్త ఆపేశారు. మత మార్పిడి క్రిస్టియన్ మతం తీసుకోవాలంటే పాస్టర్ గారు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంట. ఈరోజు ఎవరైనా రాజు బ్రదర్ బ్యాప్టిజం తీసుకోవాలనుకో గవర్నమెంట్ లెక్కలోకి రావాలంట. పొరపాటున పాస్టర్ గారు రిజిస్టర్ చేయకుండా బ్యాప్టిజాలు ఇస్తే పాస్టర్ జైలుకే, వీడు జైలుకే. గవర్నమెంట్ని చీటింగ్ చేస్తుంటాడు అర్థమంట. రికార్డ్స్ అన్నిట్లో ఇంకా క్రిస్టియన్ రావాలంట. ఇంకేం రావాలా? క్రిస్టియన్ రావాలంటే ఇంకా అన్ని బెనిఫిట్స్ కట్, ఓసీలోకి వెళ్ళిపోతాం అని అది మొత్తం టైట్ చేస్తారు. గర్భాపసి ఏమంట, క్రిస్టియన్స్ మళ్ళీ హిందువుల్లోకి వెళ్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తామంటారు. అప్పుడు వాళ్ళతో ప్రమాణాలు చేపించి విభూది పెట్టి దండలు పెట్టేసి మర్చుతున్నారు. క్రైస్తత్వాన్ని ఇట్లా వదిలేదు. నెహ్రూ గారు చెప్పారంట ఇందిరాగాంధీ వాళ్ళ డాడీ, ఇందిరాగాంధీ డాడీ పేరు నెహ్రూ. అమ్మ ఎవరి జోలికన్నా క్రైస్తవుల జోలికి ఎందుకు పోవద్దని అడిగిందంట ఇందిరమ్మ. అడిగితే క్రైస్తవులంటే నిద్రపోతున్న సింహం అంట. చెప్పండి, క్రైస్తవులు ఎవరంట? ఇది స్లీపింగ్ లయన్ అంట. సింహాన్ని లేపుకుంటే మంచిదా, నిద్రపోతే మంచిదా? నిద్రపోతే ప్రమాదమే లేదు. లేపావో చీలుస్తుంది, చెండాడుతుంది, ఎంటాడుతుంది, గర్జిస్తుంది. ఇప్పుడు మీకు విషయం తెలిసలేదో, ఈ నరేంద్ర మోడీకి తెలీదు క్రైస్తవుల్ని గెలుక్కుంటాడు. క్రైస్తవుల్ని నిద్రపోయేటోళ్ళని లేపుతాడు. అందుకే క్రైస్తత్వం విస్తరిస్తూ ఉంది. మనకు తెలియట్లే, మనకి ఎంత అపోజిషన్ వస్తుందో అంతగా క్రైస్తత్వం ప్రబలుతుంది. ఇది నిజం. పొద్దున చెప్పానా, విలియం టెండిల్ ఏం చేశాడో, ఇంగ్లాండ్ కింగ్ ఏం చేశాడో, ఆయన రాసిన బైబిల్లో ఆయన చుట్టూ పేర్చి 25 బైబిల్ పెట్టి తగలబెట్టాడు. తగలబెడితే ఏమైంది? ఇంగ్లాండ్ నుంచే ప్రపంచమంతటికి 1700 భాషల్లోకి తర్జుమా చేయబడి ప్రపంచమంతటికి బైబిల్ వెళ్ళిపోయింది. ముట్టు కూడా అందరు చెప్పండి, యేసు ప్రభు పలకల మీరు, యేసు ప్రభు ముట్టుకుంటే తెలుసో తెలియకో ముట్టుకున్నావో అంటుకుంటాడు. మా నాయన ముట్టుకున్నాడు, మా నాన్న క్రైస్తవుడు అయ్యాడు. మా అమ్మ ముట్టుకుంది, మా అమ్మ క్రైస్తవుడు అనేది. నా తమ్ముడు వాడు సేవకుడు అయిపోయాడు. మా భార్యను ముట్టుకున్న వాళ్ళ ఇంట్లో 25 మంది బ్యాప్టిజాలు తీసుకొని ఊరుకున్నారు. ఇప్పుడు యేసుప్రభువే దేవుడని అర్థమైపోయింది. కాబట్టి ఈయన ఏంటంటే ఆశ్చర్యము. చెప్పండి ఇప్పుడు 7 చెప్పండి చూద్దాం. 7 చెప్పండి. ఆయన జన్మము, ఆయన జీవితం, ఆయన మాటలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణము, రాకడ, 7 ఆశ్చర్యం. ఈ 7 చెప్పేసి వదిలేస్తాను. మొట్టమొదటిగా ఆయన జీవితము ఆశ్చర్యం. చెప్పండి. మీరు నాకు తెలియక అడుగుతా, ఏమనుకోకండి. ఆధార్ కార్డు లేనోళ్ళు చెయ్యెత్తండి. ఆధార్ కార్డు లేనోళ్ళు. జీవమ్మ నీకు ఆధార్ కార్డు ఉందా? కే రాజన్న రేపు బుడ్డోడా నీకు ఆధార్ కార్డు ఉందారా? ఆధార్ కార్డు లేకుండా స్కూల్ రికార్డే లేదు. ఆధార్ కార్డుని బట్టి స్కూల్ రికార్డు ఓపెన్ అవుతుంది. ఆధార్ కార్డులో ఒక నంబర్ ఉంటుంది, డేట్. ఏంది? ఆధార్ నంబర్ వేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఉంటుందా ఉంటుందండి? డేట్ ఆఫ్ బర్త్ అర్థం తెలుసా? ఇప్పుడు జోసఫ్ అన్న అడుగుదాం. జోసఫ్ అన్న నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాయా? 97, 25 years నీకు. ఇప్పుడు జనవరిలో పుట్టావా? ఎప్పుడు పుట్టాడంటే వయసు బయట పడిపోయింది. ఎప్పుడు పుట్టాడంటే యేసుప్రభు జన్మించిన 1996 సంవత్సరాల 26 రోజులకు పుట్టాడు. 28 రోజులకు పుట్టాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఈరోజు తారీఖు ఎంత? డిసెంబరు
25 2022 అర్థం చెప్పండి. యేసు ప్రభు పుట్టిన 2021 సంవత్సరాల 11 నెలల 25 రోజు ఈరోజు. అంటే ప్రతి మనిషి యేసు ప్రభు జన్మంను కౌంట్ చేస్తున్నాడు. ప్రతి మనిషి యేసు ప్రభు జన్మాన్ని కౌంట్ చేస్తున్నాడు. యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన 8వ రోజున దేవాలయంకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆ రోజు నుంచి అది కొంచెం టఫ్ సబ్జెక్ట్, నేను ఇప్పుడు చెప్పలేను దాన్ని. అయితే యాక్చువల్గా యేసు ప్రభు జన్మాన్ని అక్కడ ఒక మాట ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం చదవండి. ఎందుకు ఇది డేట్ ఆఫ్ ప్రపంచ జన్మదినంగా తీసుకోబడింది అనేది ఇక్కడ రాయబడింది. చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. అందరు చెప్పండి. ప్రజా సంఖ్య చెప్పండి. ఏం సంఖ్య? ప్రజా సంఖ్య. అప్పుడు ప్రపంచంలో ఉన్న జనులందరి సంఖ్య రాయాలని గవర్నమెంట్ ఆర్డర్ చేసిందంట. అది ఫస్ట్ జనాభా లెక్కల దినం అంట. చెప్పండి. ప్రపంచ చరిత్రలో మొదటి జనాభా లెక్కలు జరిగింది ఫస్ట్ అంట. ఆ రోజు ఎవరు పుట్టారు? యేసు పుట్టాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏమైందండి? యేసు ప్రభు ఆ దినములు ఎందు ఆమె ప్రసవ దినములు నిండను కనుక కరెక్ట్గా ఆ రోజుకి ఆమె దినాలైనాయి. అందుకే వాళ్ళ ఊరు సత్రములు ఎందుకు స్థలం లేదు, మొత్తం ఏ ట్రైబోలో ఆ ట్రైబ్కి వెళ్ళిపోలే. గంజిపేటలో పుట్టిన వాళ్ళందరూ గంజిపేటకు వచ్చి పేరు రాసుకోవాలంటే మొత్తం ఇండియా అంతా చెదిరిపోయిన గంజిపేట వాళ్ళందరూ గంజిపేటకు వచ్చారు. ఇప్పుడు గంజిపేట ఎట్లుంటుందో చెప్పండి. స్థలము అంత జనం మరియమ్మ కానిపోవడానికి ఒక మరుగు స్థలం లేకుండా అయిపోయింది. జనాలు జనాలు జనాలు. అందుకు ఆమె సత్రములో కానిపోవాల్సి వచ్చింది. సత్రంలో కానిపోయింది కానీ బిడ్డను పరుణ పెట్టడానికి స్థలం లేదు. మధ్యరాత్రి తర్వాత పుట్టాడన. కరెక్ట్గా ఈ తెల్లవారు అంటే ఈరోజు 25 కదా, ఇలాంటి రోజున తెల్లవారుజామున నక్షత్రం పుట్టిందంటే పగలు పుడుతుందా రాత్రి పుడుతుందా? కరెక్ట్గా యేసుప్రభు జన్మించింది దానికి ఆ నక్షత్రము అలా యేసున్న గుడిసెలోకి దాని వెలుగును ప్రకాశింపజేసింది. అందుకు ఇది ప్రపంచ దినముగా కౌంట్లోకి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏమిటంటే ఇది రోమ్ గవర్నమెంట్ చేసిన మొదటి ప్రజాసంఖ్య హిస్టారికల్గా. అప్పుడు వాళ్ళు అనుకుంటాను అప్పటి దినాల్లో మరి ఆ లెక్కలు ఎలా తీస్తున్నారో మనకు తెలియదు, నాకు అది యొక్క సంఖ్యాశాస్త్రం తెలియదు. కానీ కరెక్ట్గా ఆ రోజులకి యేసుప్రభు అక్కడికి వచ్చాడు మన కోసమే. చెప్పండి. యేసుప్రభు చరిత్ర నిజము అని రుజువు చేయడానికి యేసుప్రభు బెత్లెహేముకు వచ్చాడు. ఇంకో ఇంత చెప్తా ఇక్కడ కొంచెం జస్ట్ బిట్ అంటే అక్కడక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పలేదు, చర్చిలో చెప్పలేదు. మీకు 5 మంది వ్యక్తుల పేర్లు చెప్తా. చెప్పండి. అలెగ్జాండర్, ద గ్రేట్ బుద్ధ, అరిస్టాటిల్, సోక్రటీసు, ప్లేటో. వీళ్ళందరూ కూడా గ్రీకులో వీళ్ళ నలుగురు గ్రీకు నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి? రోమ్ నుంచి వచ్చారు. అరిస్టాటిల్, సోక్రటీసు, ప్లేటో, అలెగ్జాండర్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు రోమ్ ఎంపరర్ నుంచి వచ్చారు. వీళ్ళవి డేట్ ఆఫ్ బర్త్లు క్లియర్గా ఉన్నాయి. అలెగ్జాండర్ క్రీస్తు పూర్వము 273వ సంవత్సరంలో పుట్టాడు. అలెగ్జాండర్ చరిత్ర మనందరికీ బాగా ఆయన మొత్తం ఆయన ప్రేమ కథ, ఆయన రాజ్య కథ. వాళ్ళ నాన్న పేరు ఫిలిప్, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ. ఈయన 31 సంవత్సరానికి ప్రపంచానికి నియంత అయ్యాడంట. ఏ సంవత్సరానికి? 31 ఇయర్స్కి వరల్డ్ ఎంపరర్. అందుకే ఆయన పేరు ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన పేరు సంపాదించిన మొదటి వ్యక్తి అలెగ్జాండర్. ఆయన పుట్టిన 273 సంవత్సరాలకి యేసుప్రభు పుట్టాడు. అలెగ్జాండర్ చరిత్ర అంత క్లియారిటీగా ఉన్నప్పుడు యేసుప్రభు చరిత్ర ఉంటుందా ఉండదా? కల్పనా కథ అయితే ఇంకో విషయం. బుద్ధుడు మన దేశంకి పైన పుట్టాడు. నేపాల్ బార్డర్లో పాటలు, దాని పేరు ఏమంటారు? టిబెటియన్.
అక్కడ పుట్టాడు. ఆయన పుట్టింది ఎప్పుడు? యేసు ప్రభు పుట్టడానికి 523 సంవత్సరాల క్రితం పుట్టాడు. 523 బుద్ధ పూర్ణిమ అని వస్తుంది. తెలుసా మీకు? క్యాలెండర్లో ఏముంటుందండి? బుద్ధ పూర్ణిమ. ఆ రోజు మీరు గాలిస్తే బీహార్లో గయా అని ఒక ఊరుంది. గయా చెప్పండి. అక్కడ మన భారతదేశంలో బుద్ధిస్టులందరూ వెళ్ళిపోతారు. ఆ రోజంట గయలో ఇసుకేస్తే నిలబడతారు, అంత జనం ఉంటారు, అందరూ బుద్ధిస్టులే. బుద్ధ బుద్ధ బుద్ధ. ఒక శాలువా కప్పుకుంటారు. వాళ్ళు కుట్టింది వేసుకోరు. ఏమేసి చెప్పండి? కుట్టింది వేసుకోరు. భయంకర పశ్చిమ బెంగాల్ దాటిదంటే అంత వాళ్ళే, టిబెటియన్స్ అంటారు వాళ్ళు. అయితే బుద్ధుని చరిత్ర మనకు క్లియర్గా ఉంది. బుద్ధుడు మన నల్గొండకు కూడా వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడంట? నల్గొండకు కూడా వచ్చాడు. బుద్ధుడు ఆయన ఎక్కడెక్కడ దర్శించాడు అవన్నీ స్తూపాలు, ఆ దేవాలయాలు ఇప్పటికి ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు కట్టారు? క్రీస్తుకు 500 ఏళ్ల క్రితం పుట్టినవి. అంటే ఇప్పుడు అలెగ్జాండరు, సోక్రటీసు, ప్లేటో వీళ్ళందరూ హిస్టారికల్ పర్సన్స్. వాళ్ళ చరిత్రే ఉన్నప్పుడు యేసు చరిత్ర ఎట్లా అబద్ధమవుతుంది? అబద్ధమైతే ప్రపంచం ఎందుకు నమ్ముతుంది? నువ్వు కంప్యూటర్ పొద్దున్నే ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలా చెప్పండి? డేట్ ఉండాలా. బ్యాంక్ ఓపెన్ చేయాలంటే ఏముండాలి నీకు? డేట్ ఉండాలి. పోస్ట్ మ్యాన్ పోస్ట్ అది కొట్టాలంటే ముందు ఏం చేస్తాడు? పొద్దున్న లేస్తాను ముందు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్లో పనిచేసిన తెలుస్తుంది. పొద్దున్న లేస్తే ముందు డేట్ సెట్ చేస్తాడు. డేట్ సెట్ చేసినాకనే పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. వాడు సీల్ కొట్టాలంటే అది వాని దగ్గరే ఉంటాయి. పెద్ద కథ పోస్టల్ డిపార్ట్మెంట్కి తెలుసో లేదో. డేట్ అనేది ప్రపంచంలో ఎవడు మార్చలేని సత్యం. చాలామంది ఈ సండేను మార్చాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరి వల్ల? వాజ్పేయి ఉన్నప్పుడు ఫస్ట్ ఆ వాజ్పేయి బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు సండే లీవ్ని శనివారంగా మార్చాలా అని చెప్పి తెచ్చాడు. కానీ ప్రపంచమంతా సండే లీవ్ తీసుకొని ఆన్లైన్లో మన ఇండియాలో మన నిద్రపోతే ఎట్లా? ఇప్పుడు ప్రపంచమంతా సండే సెలవు తీసుకుంటుంది. ఇండియాలో వర్కింగ్ డే అంటే నెట్వర్క్ అది పనికి చెప్పండి. ఇప్పుడు ఎందుకు ఇండియా సచ్చినట్లు గవర్నమెంట్ ఆదివారం సెలవు ఇస్తా అని తెలుసా? ఆదివారం ప్రపంచమంతా సెలవు. వాళ్ళు సెలవు తీసినప్పుడు మనం వర్కింగ్ చేస్తే ఎట్లా? ఆన్లైన్ వర్కింగ్ ఏది నడవదు. సచ్చినట్లు నరేంద్ర మోడీ మార్చలేడు దేన్ని? సండేని. చూడండి దేవుడు ఎంత బాగా సెట్ చేశాడు. వాని వల్ల కాదు సండేను ముట్టుకోవడం. చెప్పండి, సండేను ముట్టుకోవడము ఏ గవర్నమెంట్ వల్ల కూడా కాదు. నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభు జన్మము ఆశ్చర్యం, అది ఒక లైను. ఇంకో లైన్ ఏంటంటే ఆయన జన్మములో మనకు అద్భుతం ఏంటంటే బుద్ధుడు, చిన్న మాట, బుద్ధుడు ఇంతకుముందు చెప్పానేమో నాకు తెలియదు, చెప్పాను. బుద్ధుని చరిత్రలో ఒక ఇంపార్టెంట్ స్టేటస్ ఉంది. బుద్ధుడు 40 రోజులు ఆయన మౌన ధ్యానంలోకి వెళ్ళిపోయాడంట. ఎన్ని రోజులు? 40 days. ఇట్లా కూర్చొని ఇట్లే కూర్చోండి, ధ్యానం, శ్వాస మీద ధ్యాస, కూర్చొని తర్వాత 40 రోజుల తర్వాత కళ్ళు తెరిచాడంట. బుద్ధుని శిష్యులందరూ చుట్టూ చేరారంట. సార్ మీరేనా పరమ గురువు, మీ ద్వారానైనా పరలోకము, మాకు మోక్ష భాగ్యం చెప్పు సార్ అని అడిగారంట. అప్పుడు బుద్ధుడు నేను కాదయ్యా అన్నాడంట. మరి ఎవరు అన్నారంట. నా తర్వాత వస్తాడు ఒక ఆయన అంట. ఎట్లా మేము ఆయన గుర్తుపట్టేది అని అంట. ఆయనకు 5 విషయాలు చెప్పాడంట. ఆయన ప్రపంచానికి నడిబొడ్డున పుడతాడు. చెప్పండి, చెప్పాలి. ఎక్కడ పుడతాడంట? మనిషికి బొడ్డు ఉందా? బొడ్డు ఎట్లా సెంటర్ ఉంటుందో ప్రపంచానికి బొడ్డు నాభి ఒకటి ఉందంట. నాభిలో పుడతాడని చెప్పాడంట. ఇంకా అన్నారంట ఆయన కన్యకకు పుడతాడని చెప్పాడంట. ఇంకా అన్నారంట ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వెలుగుతుంది అన్నాడంట. ఇంకా అన్నారంట ఆయన కాళ్ళు చేతుల్లో ఎర్రని గుర్తులు ఉంటాయని చెప్పాడంట. 5 టాలీ అయింది ఎవరికి చెప్పండి చూద్దాం. ఒకటేంది? నడిబొడ్డు, కన్యకు, నక్షత్రము, కాళ్ళు చేతుల్లో రత్నాలు. ఇంకొకటి చెప్పాడు, నాకు గుర్తు రావట్లేదు. 5 చెప్పాడంట. 5 ఆ ప్రజలు రాసుకున్నారు. మీరు బుద్ధాయిజంలో బుద్ధ గ్రంథం ఉంది, సిక్కులకు గ్రంథం ఉంది, బుద్ధులకు క్రైస్తవులకు బైబిల్ ఉంది, హిందువులకు భారతం ఉంది. అట్లా బుద్ధిజం పుస్తకంలోనే ఈ 5 సంగతులు రాయబడి ఉన్నాయి. ఇది నిజం.
ఆఖరికి బుద్ధిజంలోకి వెళ్ళినా కూడా ఆఖరికి నువ్వు ఎక్కడికి వచ్చి ఆగిపోవాలా? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆగాల్సింది. అందుకే యేసుప్రభు మీరు గ్లోబ్ తెలుసా? గ్లోబ్కి పైనుంచి చూడండి, పైనుంచి ఇట్లా చూస్తే మీకు యెరూషలేం కరెక్ట్ సెంటర్లో ఉంటుంది. పైన భూమి ఇట్లా తిరుగుతూ ఉందా, ఇట్లా తిరుగుతూ ఉందా? చెప్పండి. ఇట్లా తిరుగుతూ ఉంది. ఇట్లా తిరిగిందంటే ఇప్పుడు భూమికి యెరూషలేం అనేది ఎప్పుడు ఆల్వేస్ సెంటర్లోనే ఉంటుంది. ఇది ఎవరు మార్చలేని సత్యం. భూమికి నడిబొడ్డు యెరూషలేం, యెరూషలేంకి నడిబొడ్డు బెత్లెహేం, బెత్లెహేంకి నడిబొడ్డు సత్రం. నేను మొన్న జబల్పూర్ వెళ్ళాను. జబల్పూర్ తెలుసా? జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. విన్నారా పేరు జబల్పూర్? జబల్పూర్లో నన్ను అక్కడ వాళ్ళు అన్నారు, బ్రదర్ మీకు ఒక చోటు తీసుకెళ్తామన్నారు. పదండి అన్న. తప్పేముంది, పోయినా. ఇండియాకు బొట్టు చూపించారు. ఇండియాకి ఏం చూపించారు? ఇటు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నిటికీ సెంటర్ ఉందంట ఒకటి. అక్కడ తీసుకెళ్ళి ఫోటో తీసుకున్నాను. అక్కడ స్తూపం పెట్టారు, పెద్ద స్తూపం, ద సెంట్రల్ ఆఫ్ ద ఇండియా అని రాశారు. అలా ఇండియాకి నడిబొట్టు జబల్పూర్. జబల్పూర్లో ఆ స్టాచ్యూ ఉంది. అక్కడ ప్రపంచం నడిబొట్టు ఏది? మీకు హైదరాబాద్కి సెంట్రల్ ఉంది తెలుసా? పంజాగుట్ట. ఏది? పంజాగుట్టలో షాపర్ స్టాప్ ఉంది కదా, ఆ చౌరస్తా హైదరాబాద్కి సెంట్రల్. అర్థమైందా మీకు? చెప్పండి. హైదరాబాద్ సెంట్రల్ ఏది? పంజాగుట్ట. ఇండియాకి సెంట్రల్ ఏది? జబల్పూర్. ప్రపంచానికి సెంటర్ ఏది? యెరూషలేం. ఇవి ఎవరు మార్చలేరు. చెప్పండి, ఇవి ఎవరు మార్చలేరు. యేసయ్య జన్మము ఆశ్చర్యం. నువ్వు నేను ఒప్పుకోకపోయినా చరిత్ర నమ్ముతోంది, కంప్యూటర్ నమ్ముతోంది, ఆధార్ కార్డు నమ్ముతోంది. చెప్పండి. చరిత్ర నమ్ముతోంది, కంప్యూటర్ నమ్ముతోంది, ఆధార్ కార్డు నమ్ముతుంది. ప్రతి మనిషి తన బర్త్డే డేట్ అనేది ఏం చూపిస్తుంటే యేసు ప్రభు యొక్క జన్మదినము. పెళ్లి దినం కూడా యేసు ప్రభు జన్మమే. మీ పెళ్లి కార్డులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటండి? డేట్. ఏది? డేట్. ఏ రోజు పెళ్ళి, తారీఖు ముఖ్యం. ఆ తారీఖు ఏం చూపిస్తుంది? యేసు ప్రభు. మా పెళ్ళి 2003 జూన్ 11 అయింది. పాస్టర్ మీడే ఉంది. మా పెళ్ళి 2011 2003 జూన్ 11. అంటే మా పెళ్ళి, దాని అర్థం ఏంటంటే, పెళ్ళి కార్డు ఇంకా నా దగ్గర ఉంది, దాచిపెట్టుకున్నా. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు పుట్టిన 2002 సంవత్సరాల 5 నెలల 11 రోజు మా పెళ్ళయింది. అంటే పెళ్లి కార్డు యేసు ప్రభు జన్మం, ఆధార్ కార్డు యేసు ప్రభు జన్మం. రేపు నువ్వు సస్తావు, నువ్వు సస్తావు, నేను సస్తా. ఏమన్నా సావమానా? నేను నా సావు అంటే నువ్వు కూడా సస్తావు, నేను సస్తా. చచ్చిపోయినప్పుడు రాస్తారు డేట్ ఆఫ్ డెత్. ఏం రాస్తారు? డేట్ ఆఫ్ డెత్. అంటే మనిషి చనిపోయిన రోజు కూడా డేట్ రాస్తారు. ఆ డేట్ ఏంది? యేసుక్రీస్తు యొక్క జన్మదినం. ఇప్పుడు నిన్న ఒక ఆయన చచ్చిపోయింది తెలుసు. ఎవరైనా? కైకాల సత్యనారాయణ. మొన్న చచ్చిపోయింది. మొన్న 23వ తారీఖు చచ్చిపోయాడు. ఆయన 23 ఎందుకు యేసు ప్రభు జన్మించిన 2021 సంవత్సరాల 11 నెలల 23 రోజు చచ్చిపోయాడు. అంటే ఇది ఐఏఎస్ క్వశ్చన్. అందరు చెప్పండి. ప్రతి జన్మదినం, పెండ్లి దినం, సావు దినం, ప్రతిదినం యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని మనుషులు కౌంట్ చేస్తున్నారు. ఇది ఆశ్చర్యమా కాదా? ఇట్స్ వండర్. నువ్వు ఒప్పుకోకపోయినా ఇది నిజమే. మొదటి ప్రజా సంఖ్య లూకా 2వ అధ్యాయం 1వ వచనం. ఇది ఆశ్చర్యం. ఆయన జీవితం ఆశ్చర్యం. టైం అయిపోతుంది, 10 నిమిషాలు ముగిస్తా. చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన జీవితము ఏంటి? ఆయన జీవితము కొంచెం క్లుప్తంగా చెప్తా. యేసు ప్రభు పెళ్ళికి పోయాడు. ఎక్కడ పోయాడండి? మీరు పెళ్ళికి పోతారో పోరండి? మీరు పెళ్ళికి ఎందుకు పోతారు తెలుసా? ఫోటో దిగడానికి పోతారు. వాళ్ళు మన పెళ్ళికి వచ్చారు కాబట్టి, వాళ్ళు మా పెళ్ళికి వచ్చి 1000 పదార్లు పెట్టారనుకో, మన వాళ్ళ పెళ్ళికి తప్పకుండా వెళ్తాం. అందుకు పోతారు. ఇంకెందుకు పోతారు? తినడానికి పోతారు. ఇంకొందరు పోతారు మ్యాచెస్ ఫిక్స్ అయ్యేది ఎక్కడ ఎక్కువ?
పెళ్ళిళ్ళు అమ్మాయి మంచిగా తయారై వస్తుంది, స్మార్ట్గా వస్తుంది. ఎవర్రా పిల్ల ఆ పిల్ల ఎంటబడి ఆ పిల్లని కనుక్కొని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళికి రకరకాలుగా వెళ్తారు. యేసుప్రభు కూడా పెళ్ళికి వచ్చాడు. అయితే పెళ్ళిలో ఆయన ఎవరు పట్టించుకోలే. ఎందుకంటే అప్పటిదాకా యేసుప్రభు ఏ అద్భుతము చేయలే, సైలెంట్గా ఉన్నాడు, ఒక్క అద్భుతం చేయలే. పెళ్ళి వచ్చి చెయ్యాలని చేయలేదండోయ్. చెప్పండి చెయ్యాలని నాకు మహిమలు ఉన్నాయి అని చెప్పడానికి చెప్పండి చేయలే. పెళ్ళికి వచ్చి కూర్చుంటే పెళ్ళికి అనుకున్న జనమేమో 1000 మంది, జనాలేమో 2000 వచ్చారు. పెద్ద గొడవ అవుతుంది. ద్రాక్షరసం అయిపోయింది. అందరు సనుగులు, ద్రాక్షరసం అయిపోయింది, మర్యాద తక్కువ, అది వీళ్ళకి మర్యాద లేని అర్థం. ఎట్లా అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెచ్చే ద్రాక్షలు? మరియమ్మ వచ్చి యేసు ద్రాక్ష అప్పటిదాకా అనుకుంది, ఆమె నా కొడుకే అనుకుంది. ఏమనుకుంది? ఈయన నా కొడుకే, నేను చెప్పినట్టు ఇంటాడులే అనుకుంది. వచ్చి యేసు ద్రాక్షరసం అయిపోయింది అన్నాడు. అమ్మ నా టైం ఇంకా రాలే అన్నాడు. మొత్తం ద్రాక్షరసం అయిపోయింది, అంత గడిబిడి అయిపోయింది. ఇంకా మొత్తం జీరోకి వచ్చేసింది, లేదు ఇంకా. అందరు గిన్నె ఎత్తుకొని మొత్తం పోసుకుంటారు, చుక్క కూడా రావట్లే. ఎట్లా ఇప్పుడు? ప్రభు అన్నాడు నీళ్ళ నింపమన్నాడు 6 బాణలకు. చాలా పెద్ద కథ అది, ఇప్పుడు నేను చెప్తాలేండి. 6 బాణలు నింపమన్నాడు. 6 నింపారు. నింపిన తర్వాత ప్రభు అన్నాడు ఇప్పుడు ముంచుకొని పోమన్నాడు. ఇప్పుడు నేనే రాజేష్కి చెప్పాను అనుకో, నీళ్ళు పోయారని అనుకో, పోసిండు. ఇప్పుడు ముంచుకొని అంటే ఏమంటాడు? ఏమంకుల్ అయిపోయింది, ద్రాక్షారసం అయితే పోసింది, నీళ్ళు పోసినాము, ఇప్పుడు ఏమంటాను చెప్పండి? ముంచుకొని పో అంటాను. ఏం పిచ్చోన్నా, పోపిచ్చింది నువ్వే, ముంచుకోను అని రాజేష్ అనేవాడు. కానీ ఆ శిష్యులు అనలే. చెప్పండి. మరి ఏమో ఒక చిన్న సీక్రెట్ చెప్పింది, ఆయన మీతో చెప్పున్నది సరే తప్పుతుందా? వచ్చాడు, ఇట్లా ముంచాడు, మోసుకొని పోతాడు. పోతా ఉంటే జోసెఫ్ అడిగాడు, ఏంది సార్ అంటే రాజేష్ అనుకు ఏమున్నాయి లోపల అనుకుంటాడు రాజేష్. అయితే వాడు అడిగాడు కదా అని చెప్పి ఇట్లా వంచాడండి. అక్కడ నీళ్ళు లేవు, ఏమున్నాయి? ముంచుకుపోయింది ఎవరు? రాజేష్. పోసింది ఎవరు? ఇప్పుడు తీసుకెళ్తుంది ఎవరు? పరిచారకులు. వెరీ గుడ్. ఇప్పుడు చూస్తానే ఆశ్చర్యమైంది, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకోరు అడిగారు, మళ్ళీ పరిగెత్తి నింపుతాడు. నేను అనుకుంటాను పోసింది నీళ్ళే, నింపింది నీళ్ళే, తీసుకుపోయింది కూడా నీళ్ళే. అందవే ఏమవుతున్నాయి? మళ్ళా ఆశ్చర్యం, అరే ఇప్పుడు ముంచకొచ్చింది ఏంది? మళ్ళా వస్తాడు, ఇదేమిటో మళ్ళీ ముంచుతాడు. ముంచే ఏమున్నాయి? నీళ్ళే. ఎత్తుకొని పోతూ ఉంటే అందవే ద్రాక్షరసం. పెళ్ళి అంటే ఒక ఊరోళ్ళు వస్తారండి. పెళ్ళికి ఎవరెవరు వస్తారు చెప్పండి? పెళ్ళికి సావుకి ఎవరెవరు వస్తారు చెప్పండి? అన్ని ఊర్లు వస్తారు, అన్ని రకాల బంధువులు వస్తారు. అందరు చెప్పండి. తాగేటోనికి ఆశ్చర్యం, చూసేటోనికి ఆశ్చర్యం, పోసేటోనికి ఆశ్చర్యం. పెండ్లంతా యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను కనపరిచాం. వాళ్ళు అన్నారంట జనులు, అబ్బా మొదట ఫస్ట్ మంచిది పోసి రాను రాను జనం ఎక్కువైతే మజ్జిగ ఏమవుతుందంట. ఇక్కడేంది? జనం ఎక్కువైనా కూడా శ్రేష్టం, ద స్వీట్ వైన్. అందరు చెప్పండి. ద్రాక్షారసం అంటే చెప్పాల. ద్రాక్షారసం అంటే అందరు చెప్పండి. రంగు ఉండదు, చెప్పాల. రంగు ఉండదు, వాసన ఉండదు, రుచి ఉండదు, విలువ ఉండదు. దాన్ని ఎవరు ఘనతలోకి తీసుకోరు. ఘనత ఉండదు, విలువ ఉండదు, ఘనత ఉండదు. ద్రాక్షారసంకి ఏమొచ్చింది? ద్రాక్షారసంకి ఏముంటుంది? రంగు ఉంటుంది, వాసన ఉంటుంది, రుచి ఉంటుంది, ఘనత ఉంటుంది, మహిమ ఉంటుంది, విలువ ఉంటుంది. దాని వాల్యూనే వేరు. నేను అంటాను మీలో అందరు నీళ్ళే. చెప్పండి అన్న, నువ్వు నీళ్ళే. నువ్వు తుంగభద్ర నీళ్ళు, అని కృష్ణానది నీళ్ళు. నేను హైదరాబాద్ నీళ్ళు, మూసి నీళ్ళు. నేనెవరు? మూసి నీళ్ళు. నేను మూసి, నువ్వు తుంగభద్ర, నువ్వు కృష్ణ, ఆమె గోదావరి. ఒక్కొక్క నది. కానీ నీళ్ళే. నీటికి ఏముండదు? రంగు ఉండదు, వాసన ఉండదు,
రుచి ఉండదు, విలువ ఉండదు, ఘనత ఉండదు. ఈ నీళ్ళలోకి ఈ నీళ్ళు శిష్యుల పరిచారకుల భుజం మీదకి వచ్చినాయి. ఏమైనా ఇప్పుడు రంగు, రుచి, వాసన, ఘనత, విలువ పెరిగిపోయింది. ఆశ్చర్యం. ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. అయ్యా యేసు వచ్చాడండి. మొత్తం నీళ్ళు ఏం చేశాడు? ఊర్లు వెళ్ళిపోయింది వార్త. ఆయన కావాలనైతే చేయలేదు, అక్కడ అవసరం ఉంది కాబట్టి, తాను వచ్చాడు కాబట్టి. ఒక చిన్న మాట, నా పేరు అందరు చెప్పండి, నా పేరు చెప్పండి, పలకండి. నా పేరు గుడ్డి భర్తమయ్యి. గుడ్డి భర్తిమై, తీమయ్యి కుమారుడైన భర్తిమై. నా పని ఏంటంటే పొద్దున్న లేస్తానే ఇంత గుడ్డ తెచ్చుకుంటా, ఆడ వరుసుకుంటా, అమ్మా అయ్యా ఏం చేస్తా అండి? కళ్ళు లేని కబోదినమ్మో, ₹1 అంటే ఏమంటమ్మా, అమ్మా కళ్ళు లేవమ్మా. ఈ బిచ్చగాళ్ళకంతా ఒక యూనిటీ ఉంటుంది. ఏమంటారు యూనియన్. పక్కన కుంటోడు కూర్చోటాడు, పక్కన ఇంకోడు కూర్చోంటాడు, ఒకడు ఒక రకం, అందరు కలిసి యూనియన్. పొద్దున్న లేస్తేనే వాళ్ళ పోటీ వాళ్ళది. కుంటోడు, రే ఎంత వచ్చిందిరా, నాకు 50 వచ్చిందిరా, రే కుష్ఠరోగి నీకెంత వచ్చిందిరా, నాకు 30 వచ్చిందిరా, రే గుడ్డోడా నీకెంత వచ్చిందిరా. వాళ్ళ పేరుతో పిలుచుకోండి, రే కుంటోడా, రే గుడ్డోడా, రే చెవిటోడా, ఓ మూగోడా. ఇప్పుడు గుడ్డోడు కుంటోని అడిగాడు, రే నీకెంత వచ్చిందిరా, నాకు ₹20 వచ్చిందిరా. ఇలా భాష వేరుంటుంది. అయితే రోజులాగా గుడ్డపరుచుకున్నాడు. ఆ రోజు దావీదు కుమారుడైన యేసు వెళ్తున్నాడు. ఎక్కడో విన్నాడు. ఎవరు? తీమై. ఏం విన్నాడు? యేసంట నీళ్ళు ద్రాక్షారసం చేశాడంట. ఆయన దయ్యాల్ని ఎల్లగొడతాడంట. ఆయన నీళ్ళ మీద ఆయన చూడాలా అనుకున్నాడు. నేను చూడలేను కదా, ఆయన నాకు ఎప్పుడైనా దొరకపోతాడా అని అనుకున్నాడంట. ఆయన నేను కలుసుకోకపోతానా అనుకున్నాడు. జీవితంలో ఫస్ట్ టైం యేసు తనకు ఎదురుపడ్డాడు. ఎందుకంటే యేసుప్రభుకు పర్మనెంట్ అడ్రస్ లేదు. చెప్పండి యేసుప్రభుకి ఏం లేదు పర్మనెంట్ అడ్రస్. ఏడుంటాడో ఆయనకే తెలియదు. ఎక్కడ ఏ రాత్రి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈరోజు జనాలు ఎక్కువ పోతారు. ఈ గుడ్డోడు అడిగింటాడు, ఆయన పోయేది వేసని తెలియదు ఈయనకి. చూడండి ఎంత బాధ, సస్పెన్స్. రే ఏందిరా జనాలు ఎక్కువ పోతారన్నాడు. వాడు కుంటోడు, మనకు తెలియదు యేసుప్రభు గురించి. ఎవరోరా? ఏసంట. ఏసా పోతాడు, దాటిపోతాడు. అమ్మ బాబోయ్, నేను యాక్షన్ చేస్తే బాగున్నది కానీ వాని కడుపులో అదే చెప్పండి వాని కడుపులో ఎంత శక్తి ఉందో అంత శక్తితో అరిచాడు, దావీదు కుమారుడు వెళ్ళిపోయాడు. గేట్ దాటుతానండి, ఇక్కడ అరిస్తే ఆడుకో పలకలే. ఇంకో దావీదు కుమారుడు. శిష్యులు గుడ్డడా అంత తెలుగు చెప్పండి, తెలుగు చెప్పండి. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం వీడంట. భక్తుడు ఇప్పుడు రాజన్న వస్తాడు, కే రాజన్న నాకు కారు కావాలా, బంగ్లా కావాలా, నా కూతురు డాక్టర్ ఇంకా సార్లే అడిగింది, నాకు పిల్లలు కావాలి, నాకు అత్తుండాలి, చాలే కోరికలు కూడా అత్తుండాలి, చాలు. కొన్నిసార్లు బకెట్లకు కూర వండుతారు కానీ వడ్డిచ్చారు, మిగిలిస్తారు. తెలుసా మీకు? బకెట్లకు కూర వండుతారు కానీ మేము వరంగల్లో ఒకడు ఉండేటోడు ఇన్ఛార్జ్, వడ్డిచ్చేటోడు 2 బకెట్లు మిగిలిచ్చేటాడు. వాని దరిద్రం ఏందో కానీ 2 రాజేష్ లాగా దాచిపెట్టుకునేవాడు. బకెట్లు దాచిపెట్టుకునేవాడు. దాచిపెట్టుకొని అందరు వెళ్ళినాక ఇంటికి తీసిపెట్టాడు. నేను చెప్పిన ఎవరే అది తప్పురా పాపం అని చెప్పేవారు. మీరు కూడా ఎవరే కానీ దాచిపెట్టుకోకూడదు కూర. కొందరు భలే దరిద్రులు ఉంటారు, ముందు దాచిపెట్టుకొని వడ్డిస్తారు. పాపం అది. మందిరాలలో ఆ పాపం ఎప్పుడే కానీ హెప్సిబా నీకే గుర్తుపెట్టుకో. అనసూయమ్మ రాలి తప్పించుకుంది ఈరోజు. ఈ వండేటోళ్ళకి పెద్ద దరిద్రం ఉంటుంది, కొంచెం దాచిపెడతారు. ఏం చేస్తారు? దాచిపెడతారు. అదే పాపం అంటే. అక్కడ నీకు విశ్వాసము లేదని
అర్థం. దేవుడు వరం ఇచ్చిన పూజారు. రే నోరుమై వీళ్ళు గద్దిస్తా అంటే వీడు ఇంకొంచెం గట్టిగా ఏడిచాడంట. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఒక మాట చెప్పాలంటే వాడు కూడా దేవుడి సృష్టి. నేను చెప్పాను కదా పొద్దున, కాకిని పుట్టించింది ఎవరు? పిచ్చుకను పుట్టించింది ఎవరు? కొంగను పుట్టించింది ఎవరు? హంసను పుట్టించేది ఎవరు? దేవుడే. నువ్వు నల్లగా ఉన్నావని బాధపడద్దు. నిన్ను పుట్టించింది ఎవరు? నీ కాలు సొట్టగున్నాయని బాధపడద్దు. నీ కాలు చేసింది ఎవరు? దేవుడే. మనల్ని అందరూ చెప్పండి, మనలను మనమే సృజించుకొనలేదు. బైబిల్ చెప్తుంది మనల్ని మనమే. అందుకే ఎవరినే కానీ మనం కించపరిచి ముక్కు ఇట్లుంటే, మూతి ఇట్లుంటే, ముఖం ఇట్లుంటే, కాలు ఇట్లా వంకరుంటే అన్నావో నీకు అలాంటి వాళ్ళే పుడతారు. నిజం చెప్తున్నా ఈ మాట. కుంటోని ఎక్కిరించిన ఈవెన్ నపుంసకులను హెచ్చరించకండి. నపుంసకులను చూసి కూడా మీకు దాన్ని షార్ట్ లాంగ్వేజ్ చెప్పలేను. వాళ్ళని కూడా ఏమనకండి. వాళ్ళని కూడా పుట్టించింది ఎవరు చెప్పండి? వాళ్ళని కూడా ఒక్క మాట కించబరి, నీకు దయను ఉంటే వాళ్ళకి 100 రూపాయలు. వాళ్ళని తక్కువ చేసి ఏ రోజు ఒక్క మాట కూడా నువ్వు అనకూడదు. వాళ్ళని పుట్టించింది ఎవరు? దేవుడు. నీ పని నన్ ఆఫ్ బిజినెస్, నీ బిజినెస్ అది కాదు. వాడు అడుగుతూ ఉంటే శిష్యులు కోప్పడతారు. అయితే అందరు చెప్పండి, యేసు నిలిచాను. యేసు నిలిచాడంట, పోలే, నిలబడిపోయాడు. అంతలోనే ఇక్కడ ఒక మాట, ఇక్కడ బ్రేకప్ ఇస్తాను. ఇప్పుడు అందరు చెప్పండి, యెహోషువ. చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నా. యెహోషువ చెప్పండి. యెహోషువ ప్రార్థన చేస్తే ఎవరు ఆగిపోయారు? అబ్బా, యెహోషువ అండి, ఆయన ప్రార్థన చేస్తే ఎవరు ఆగిపోయారు? ఇప్పుడు చెప్తా. బర్తిమయి అడిగితే ఎవరు ఆగిపోయారు? యెహోషువ గొప్పనా బర్తిమయి గొప్పనా? అబ్బా, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగాడు. బర్తిమయి ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. అంత శక్తి ఉంటుంది ప్రార్థనలో. నువ్వు ప్రార్థించి చూడు. చెప్పు, ప్రార్థించి చూడు. ప్రార్థించు, అంతే. నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థన చేశాను వచ్చి కూర్చుంటాడు అక్కడ. నాకు తెల్లవారుచుంది అని పోనీయమంటాడు. ఏమంటాడు? తెల్లవారుచున్నది అని లేదండి. జాకోబుని అడిగాడు. ఏమడిగాడు? జాకోబుని, తెల్లవారుచున్నదయ్యా, నీ ప్రార్థన ఇంకా చాలించు. ఈయన అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పని. చూడండి, భక్తుడు మోకరిస్తే దేవుడు కట్టేస్తే, దేవుణ్ణి కాళ్ళు చేతులు కట్టేయగల శక్తి ఎవరికి ఉంది? ప్రార్థనకుంది. ప్రభు నిలిచాడు. నిలుస్తానే కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ కలిసి యేసుప్రభు దగ్గర పట్టుకొచ్చారండి. కుంటోడు గుడ్డో అక్కడ రాయబడింది. వాడు అందరూ చెప్పండి, వాడు దిగ్గున లేచి బట్టను పారవేసి, ఇంకా రేపటి నుంచి వానికి ముందే తెలుసు బట్టతో పని. చెప్పండి, రేపటి నుంచి నాకేం పని లేదు. బట్టతో, ఆ బొచ్చతో, అమ్మా బొచ్చతో బచ్చాడు పడేసిండు. బట్ట ఆడ దిగ్గున లేచాడు. లేచి త్వరగా యేసు దగ్గరికి వచ్చాడంట. నిలబడ్డాడు. నిలబడితే యేసుప్రభు అన్నాడు, నేను నీకేం చేయాలి అన్నాడు. ఇంత బాగుంది చూడండి సంభాషణ. నేను నీకేం చేయగోరుచున్నాను? వాడు అన్నాడు, చూపు దయచేయి అన్నాడు. నీవు కోరినట్టే నీకు అగునుగా అన్నాడు. వెంటనే వాడు చూపు గలవాడానంట. ఆయనతో కూడా వెంబడించాడంట. మనం పరలోకం వెళ్ళినాక ఈ బర్తిమేని తప్పకుండా కలుసుకుంటాం. ఇదేదో కల్పనా కథ కాదు. ఇట్స్ ఎ ట్రూత్. ఇట్ ఈస్ ఏ ట్రూత్. ఇది నిజం. ఆయన జీవితము ఆశ్చర్యం. యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్యం. ఆయన మాటలు ఆశ్చర్యం. చెప్పండి, అయిపోయిన టైము. ఒక 2 నిమిషాలు ముగిస్తా. చెప్పండి, ఆయన మాటలు ఇప్పుడు 3 చెప్పండి చూద్దాం. జన్మము, ఆయన జీవితము, మాటలు. అబ్బా, ఏం మాట్లాడి. ఓ పాట పాడదామా?
యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తున్నది. యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాట యేసు మాటతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తున్నది. ఒక మాట చెప్తా, ఆ మాటలో ఒక మాట ఏంటంటే, అందరు చెప్పండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఏం మాట ఇది? భూలోకం అంట. నేను ఒకటే చెప్తా, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అవ్వాలన్నా, హైదరాబాద్కి ఎంపీ అవ్వాలన్నా, ఇండియాకు ప్రధానమంత్రి అవ్వాలన్నా చాలా సులభం. ఇండియా కాదు, ప్రపంచానికి నియంత అవ్వాలని సులభం. ఎట్లంటే నీ దగ్గర ఒకటి ఉండాల, సాత్వికం. చెప్పు, అందరు చెప్పండి. ఏంటి సాత్వికం అంటే? ఏంటంటే తెలుగులో చెప్తా పలకండి, ఇంగ్లీష్ చెప్తా పలకండి. మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. మీక్నెస్ అంటే, ఇప్పుడు రాజన్న ఉన్నాడు, కే రాజన్న, నన్ను బాగా గంట సేపు కడిగాడు, తిట్టి పెట్టాడు అనుకో, నేను మాట్లాడకూడదు. తిట్ని మా అమ్మ నాకు ఒకటి చెప్పింది, తిడితే తిట్నిరా చిల్లు పడుతుంది అనేది. తిడితే తిట్ని. మనం ఏంటంటే ఒక మాట అన్నామంటే 4 మాటలు అంటాం. ఒక మాట అంటే, ఇప్పుడు రాజేష్ని ముట్టుకోండి చూద్దాం, ఇక్కడ భూకంపం వస్తుంది. రాజేష్ని ముట్టుకొని, అది ఎవని వల్ల కాదు. ఒక్క మాట అంటే మనం 4 మాట్లాడటం. కొన్నిసార్లు భర్తను భార్య అంటే భార్య ఏం లేస్తుంది, ఏవక్క నువ్వు. భార్యను భర్త అంటే భర్త లేస్తాడు. పిల్లలు నన్ను ఇంత మాట అంటావు డాడీ. అక్కడే నీ దగ్గర నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది. సాత్వికం అంటే అర్థం ఏంటంటే, పగ తీర్చుకోవడానికి ప్రతీకార అపేక్ష ఉండదంట. చెప్పండి, ప్రతీకార అపేక్ష. చెప్పండి. యేసుప్రభు పేరు సాత్వికుడు. ఆయన బైబిల్లో 7 విషయాలు చెప్తాను. గడ్డ పెరికే వాళ్ళకి అందరూ చెప్పండి. వెంట్రుకలు పెరికివేయ వారికి చెంపలను అప్పగించే. ఎవరికైనా గడ్డం ఉంటే బాగుండు, త్వరగా రారా జాషువా, పరిగెత్తిరాయా, అని గడ్డం బాగుంది. ఇక్కడ త్వరగా, ఇంత లేట్ వస్తావా అని అడుకో. ఇప్పుడు ఈయన యేసు, ఈయన ఎవరు చెప్పండమ్మా. నేను ఇట్లా గడ్డం పట్టుకొని పెరికినా ఊరుకుంటాడండి. అయిపోలే, ఇంకా సీన్ ఉండరా, అప్పుడు అయిపోయి పోతాడా, ఊరుకుంటాడా? నా గడ్డం ఎట్లా పెరుగుతాం? నేను పెరిగితే సరిపోయి ఇంకోటి వచ్చి మీసాల బట్టి లాగుతాడు. సప్పుడు చేయట్లేదంట. ఈయన యేసు అనుకోండి, నేను తుపుక్కను ఉమ్మేస్తే ఏం చేస్తాను? తుడుచుకుంటా, లేదంటే అడ్డం పెట్టుకుంటా, ఇట్లా పెట్టుకుంటా, లేదంటే నీకు సింపుల్గా ఇట్లా పెట్టుకుంటా. అందరు చెప్పండి, అయిపోయింది సీన్. భయపడిపోయిండు. ఇప్పుడు అని చెప్పండి. వెంట్రుకలు పెరికివేయు వారికి చెంపలను అప్పగించెను, ఉమ్మివేయు వారికి ముఖము దాచుకొనలేదు, కొట్టువారికి వీపును అప్పగించెను. కొట్టేవాళ్ళకి వీపు ఏం ఆపలేదు, అట్లే పెట్టండి. కొడుతూనే ఉన్నారు, కొట్టి వాళ్ళు అలిసిపోయారు. గడ్డ బెండకలు పెరికేసి ముఖం, గడ్డ బెండకలు పెరిగితే చర్మం వస్తుంది కదండి, చెప్పండి, వస్తుందా రాదా? ఒకసారి మీకు తెలుసలేదు, నేను లైవ్ చూశాను. నేను వరంగల్లో సేవ చేసేప్పుడు అక్కడ ఒక ఊరుంది. ఆ ఊరు పేరు ఏంటంటే, ఆమె శారదక్క వస్తుంది. ఏ ఊరు అది? మంగళవాళ్ళ శారదక్క. అయినవాళ్ళు అని ఒక అక్క, మంగళామె. వాళ్ళ కూతురు బాగా జడ, పొడవైన జడ. ఆమె ఈ కంకులు తెస్తే, కంకులు అంటే ఏంది? సన్ఫ్లవర్ కంకులు. అవి కోసి మిషన్లో ఎగిస్తారు. ఆ మిషన్లోకి వేసి దగ్గర పోయిందంట, జడ పట్టుకుంది, కంకికి జడ పట్టుకుంది. ఆమె జడతో పాటు వెళ్ళిపోయింది. జరిగింది ఇది. అందరు చూస్తుండగానే ఆ మిషన్లో తలకాయ పోయింది. మనిషి పట్టుకున్నారు, మిషన్ ఆపేంతలోపే తల మొత్తం జుట్టు లాగేసింది. అది జరిగింది ఇది. ఒక్కసారిగా
తల మీద ఉన్న స్కిన్తో సహా జుట్టు పోయింది మిషన్లోకి. ఇప్పుడు చాలా ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే ఏళ్ళు కట్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఏళ్ళు కట్టిన చాలామంది చూశాను నేను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కట్టిన చాలామంది ఉన్నారు. అక్కడ తీసేటప్పుడు కొంచెం నెగ్లెక్ట్ ఉందంటే ఏళ్ళు వెళ్ళిపోతాయి. మటన్ కొట్టేటోళ్ళకి ఏం పోతాయి? ఏళ్ళు పోతాయి. చాలామంది పోయినాయి. వెరీ కాన్షియస్ చేయాలి అక్కడ. ఆమె కొత్తగా వచ్చింది, యవ్వనస్తురాలు, 22 ఏళ్ళ అమ్మాయి, జుట్టు పోయింది, తల పోయింది. ఏం చేయలేము. మనిషి బతికిన దండం పెట్టుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, వెంట్రుకలు పెరికడం అంటే మాటలు కాదు. అప్పగించుకున్నాడు, వీపు అప్పగించుకున్నాడు, ముఖం అప్పగించాడు, సాత్వికుడు. అందుకే ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రపంచమంతా ఆయన జన్మను చాటిస్తోంది. ఇప్పుడు కాదు, భూమి ఉన్నంత వరకు. శివన్ గీతలో పాడింది, సూర్యుడున్నంత కాలం చిగూర్చున్ క్రీస్తుని నామము. శివన్ గీతలో పాట. యేసుప్రభు నామము సూర్యుడు ఉన్నంత కాలము ప్రకటించబడుతూనే ఉంటుంది. ప్రభు మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, సమయం లేదు కనుక ముగించాను. ఆయన జన్మము, ఆయన జీవితము, ఆయన మాటలు, ఆయన మరణము, ఆయన భూస్థాపనము, ఆయన పునరుత్థానము, ఆయన రాకడ, ఆయన ఆరోహణం ఆశ్చర్యం. ఆయన మా జీవితాల్లోకి వస్తే మమ్మల్ని కూడా ఆశ్చర్యం చేస్తాడు. నమ్ముటకు సహాయం చేయమని, మీకు అప్పగించుకుంటకు, మీకు ప్రణమిల్లుటకు, నీకు సాగిలపటకు మాకు నేర్పించమని యేసుప్రభు పేట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృపా సహవాసం సర్వలోకమందున్న భక్తులకు, కర్మేలు వాసులకి నిత్యము తోడైనను గాక. ఆమేన్.